వెల్కమ్ టు D6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. బీహార్ ఎన్నికల బహిష్కరణ దిశగా మహా గఠబంధన్ ఏదైతే ఉందో విపక్ష మహా గఠబంధన్ ఇవాళ యోచిస్తున్నది. అంటే భారతదేశ చరిత్రలో ఒక రాష్ట్రం ఎన్నికల్ని బహిష్కరిస్తున్నట్టు, ఒక రాష్ట్రం అంటే ఒక పార్టీ, ప్రతిపక్ష పార్టీలు అన్ని కలిపి రేపు ఎన్నికల్ని బహిష్కరిస్తే అది ఒక ప్రజాస్వామ్యాన్ని అపహాస్య పాలు చేసినట్టయితే, ఎందుకు ఈ రకమైన చర్యకు బీహార్ ఆర్జేడీ కానీ కాంగ్రెస్ కానీ విపక్ష మహాగఠబంధన్ ఆలోచిస్తున్నదంటే, ఇవాళ 52 లక్షల ఓటర్లు గల్లంతు చేసింది. ఇలా తేజస్వి యాదవ్ నిన్న అసెంబ్లీలో మాట్లాడుతూ ఒక చాలా సూటి ప్రశ్న ఒకటి వేశాడు. ఆయన నకిలీ ఓటర్ల ఎరువేత అంటున్నారు కదా, మరి ఈ నకిలీ ఓటర్లతోనే ప్రధాని మోడీ అలాగే నితీష్ కుమార్ గెలిచారా? మన అంతకుముందు వీళ్ళు ఉన్నారు కదా, మీరు గెలిచినప్పుడు ఇదే 52 లక్షల ఓట్లు అయితే పడ్డాయి కదా, మరి ఈ నకిలీ ఓట్లతోనే మీరు గెలిచారా? దీనికి సూటిగా సమాధానం చెప్పాల్సింది ఎవరు? మోడీ చెప్పాలి, నితీష్ కుమార్ చెప్పాలి. ఇంకేమంటాడు నితీష్ కుమార్? పిల్లోడు పాపం తేజస్వి యాదవ్, వాడికేం తెలియదు, తేజస్వి ఎట్లాంటి విషయాలకు అర్థం కావు ఆయనకు అంటాడు. అసెంబ్లీ సమావేశాలు 3 రోజులు ముగుస్తాయి, ఆ తర్వాత కావాలంటే ఎన్నికల సభలో ప్రసంగించుకోవచ్చు అని చెప్పి ఎద్దేవా చేశాడు ఆయన. నేను అంటున్న ఈ సందర్భంగా నితీష్ గారు, మీరు ఒక సీనియర్ మోస్ట్ లీడర్, ఒక రకంగా చెప్పాలంటే మోడీ తర్వాత మోడీ అంత సీనియర్ లీడర్. మరి నువ్వే ఇట్లా మాట్లాడితే ఆ పిల్లోడు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పాలి కదా నువ్వు. మరి మోడీ నువ్వు ఇద్దరు కూడా దొంగ ఓట్లతోనే గెలిచిర్రా, ఈ నకిలీ ఓట్లతోనే గెలిచిర్రా. మరి మీరు గెలిచినప్పుడు లేనిది మరి ఇప్పుడు ఎందుకో కొత్తగా మీరు ఈ రకమైన చర్యలకు పూనుకుంటున్న విషయాన్ని ఆయన అడిగిన దానికి సమాధానం చెప్పాలి. మరి మరి మీరు ఒకవేళ ఎరివేసింది 52 లక్షలు, ఓకే మంచిదే. మరి ఇవాళ ఎందుకు అనుసంధానం చేస్తలేరు? పాన్ కార్డు, ఆధార్ కార్డు, ఓటర్ కార్డుతో ఎందుకు ఆన్లైన్ విధానంలో ఓటు వేసుకోవచ్చు అని చెప్పి మీరు ఎందుకు ఎన్నికల కమిషన్ ఒక పారదర్శకమైన ప్రక్రియను రూపొందించట్లేదు? బీహార్ ఎన్నికలు కనుక ప్రతిపక్ష గఠబంధన్ కనుక మహాగఠబంధన్ కనుక బహిష్కరిస్తే దేశ చరిత్రలోని ఒక ఎన్నికల సంఘానికి ఒక చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి ఇవాళ ఎన్నికలు పారదర్శకంగా ప్రజాస్వామ్యబద్ధంగా నడవాలంటే నిజంగా ఈవీఎంల మేనేజ్ చేయకుండా మీరు ఉండాలన్నా, అలాగే ఓటు అనేది రేపు ఒకవేళ మీరు పాన్ కార్డు, ఆధార్ కార్డుతో ఓటర్ కార్డు లింక్ చేసి పారదర్శకంగా చేస్తే ఖచ్చితంగా మీలాంటి దుష్ట శక్తులు ఓడిపోతాయి. ఇలాంటి చిల్లర రాజకీయాలు చేసే వాళ్ళు ఓడిపోతారు. నిజాయితీగా పాలిటిక్స్లో ఉండేవారు గెలుస్తారు. ప్రజల పక్షాన్ని నిలబడి కొట్లాడే వాళ్ళు గెలుస్తారు. ఆ దిశగా బీహార్ ఎన్నికలు నిర్వహణ జరగాలని, లేకపోతే ఆ ఎన్నికలు బహిష్కరించాలని పిలిపిస్తున్న మహాగఠబంధన్కి మా మద్దతు తెలుపుతూ, భవిష్యత్తులో ఇట్లాంటి నీచమైన నికృష్టమైన విధానాలకి అటు బీజేపీ అధికారపై బీజేపీ పార్టీ స్వస్తి పలకాలని, అట్లాగే బీజేపీ కూటమిలో ఉన్న పార్టీలు స్వస్తి పలకాలని చెప్పేసి భావిస్తుంది. నిజాయితీగా ఎన్నికల పారదర్శకత కోసం ముందుకు నిలుస్తాం. ఖచ్చితంగా ప్రజల పక్షం నిలబడి కొట్లాడతాం. జై భీమ్, జై పూలే, జై పెరియార్.